కానీ విచిత్రం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కువ ప్రేమలు చూపిస్తారు చచ్చిపోయినోడి మీద. ఎప్పుడు లేని మంచి మాటలన్నీ అప్పుడు కొంతమంది చచ్చిపోయాకే బయట మనకు తెలుస్తారు. మీకు అర్థమైందా? బతుకున్నప్పుడు ఆడు ఎవడో కూడా తెలుదు మనకి. ఆడు చచ్చిపోయిన తర్వాత అతని గురించి మనకు అన్ని తెలిస్తే అతను ఇలాగంటే వీళ్ళు ఎలాగంటే ఇలా చేసేటట్టు అలా చేసి బతుకున్న ఒక్కనాడు మెచ్చుకోరండి, చచ్చిపోయాక విపరీతంగా మెచ్చుకుంటారు. అసలు బైబిల్ ఏం చెప్తున్నాడు? చచ్చిపోయినోడు గొంతు లేదు. ఆడి కోసం మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆడు ఎండో, ఆడు ప్రేమింపడో. అది చెప్పండి, పగ ఉండదు, అసూయ ఉండదు, సూర్యుని కింద జరిగే దేనిలో ఇక్కడికి ఏముండదో వంతుండదు. మలాకి గ్రంథం అధ్యాయం 3 యెహోవానైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నీవు నేను లయము కాకుండా ఉంచింది ఎవరో? దేవుడే. కనుక యాకోబు సంతానమైనటువంటి మీరు లయము కాలేదు, లైవ్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం లైవ్ కాలేదు, ఇప్పుడు ఎక్కడున్నాం? లైవ్లో ఉన్నాం. అందుకే నీకు గొంతుంది, అందుకే గంతే. దేవునికి స్తోత్రం.